పర్టికులర్గా లా డిపార్ట్మెంట్కే రావాలని మీకు ఎందుకు అనిపించింది? అడ్వకేట్ లాయర్లే కావాలని మీకు ఎందుకు అనిపించింది? మా ఫాదర్ స్ఫూర్తి నాకు. ఎందుకంటే మా నాన్నగారు చాలా సక్సెస్ఫుల్ లాయరు ఒకటి. రెండోది వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. దాని తర్వాత ఐఎన్టీయూసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారు. ఒక 5 టెంపుల్స్ కట్టించారు చైర్మన్గా. చాలా యాక్టివ్గా ఉండేవారు ఫాదర్ లాయర్గా. అంటే లేబర్ లీడర్గా కూడా పనిచేశారు. సో తను నాకు స్ఫూర్తి. నేను చదువుకునేటప్పుడు ఫాదరు రీసెర్చ్ చేసేటప్పుడు క్రిమినల్ కేసులప్పుడు రాత్రిపూట తన లైబ్రరీలో పుస్తకాలు తీసుకురమ్మని చెప్పేవారు నాకు. సో తనతో పాటు కూర్చునేవాడిని. సో తనతో పాటు మీటింగ్స్కి వెళ్ళేవాడిని. మా నాన్నగారు అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంజయ్ గారు సీఎం గారు కూడా మా ఇంటికి వచ్చేది. ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా కరీంనగర్కి వచ్చినప్పుడు మా నాన్నగారే హోస్ట్ చేశారు తనకి. అంటే మేము ఇందిరాగాంధీతో కూడా భోజనం చేసాం. నా చిన్న వయసు అప్పుడు 8th గ్రేడ్లో ఉన్నాను. అంటే మా నాన్నగారు ఇంత పెద్ద లాయరా, నేను కూడా లాయర్ అవుతే ఇంత పెద్దవాడిని అవుతానా అని చెప్పి నేను లా ప్రొఫెషన్ తీసుకున్నాను. సార్ మీరు ఇంటర్నేషనల్ లాయర్ కాబట్టి అనేక దేశాలు ఇప్పటి వరకు మీరు తిరిగి ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీ వంతు కృషి చేసిన సందర్భాలు మనం చూసినాం. సో ఈ మన ఈ అమెరికా కావచ్చు, లేదంటే మన భారతదేశం, ఇటువంటి దేశాల మధ్యలో లీగల్ అసెట్స్ ఇక్కడికి ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా సార్? చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశం లాస్ అన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన లాస్. ఎప్పుడు తెచ్చారు? 1857లో తెచ్చారు. క్వీన్స్ ప్రొక్లమేషన్ చేసినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఆ పుస్తకాలు పట్టుకొని ఇండియాకి తీసుకొని వచ్చారు. ఆ లాస్ అన్ని ఇక్కడ అప్లికబుల్ చేసి వాళ్ళు కోర్ట్స్ కూడా వాళ్ళ కోసమే పెట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ కోసమే, బ్రిటిష్ సబ్జెక్ట్ కోసమే పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న జ్యుడిషియరీ కావచ్చు, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినవి మొత్తం వాళ్ళు తెచ్చిన లాసే. ఇంగ్లీష్ ఎవిడెన్స్ యాక్ట్ను పేరు తీసేసి మన వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని పెట్టుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం అన్నీ అవే, కాకపోతే పేరు మార్చారు. ఇంగ్లీష్ తీసేసి ఇండియన్ అని పెట్టారు. చాలా మందికి తెలియదండి. ఇంగ్లీష్ వాళ్ళన్నీ 1857 లాస్ అన్ని ఇంగ్లీష్ వాళ్ళవే. అవి ఇంకా ఫాలో అవుతున్నాము. ఈ మధ్య ప్రజెంట్ గవర్నమెంట్ గారు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానికి భారత సంహిత అనేది పెట్టారు. కానీ ఆల్మోస్ట్ డెఫినేషన్స్ అవే ఉన్నాయి, సెక్షన్స్ కూడా అవే ఉన్నాయి, పనిష్మెంట్స్ కూడా అవే ఉన్నాయి. ఏమీ మార్పులు జరగలేదు. అంటే అక్కడ పనిష్మెంట్స్ ఎట్లుంటుంది సార్? ఏ తప్పులకు ఎలా ఉంటుంది? మనం ఇంటర్నేషనల్ అయితే అమెరికాలో కావచ్చు, లండన్లో, వీళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి సార్? అక్కడ ఏంటంటే వాళ్ళు పనిష్మెంట్స్ ఇంక్రీజ్ చేశారు వాళ్ళు. ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళు. కానీ మన ఇండియాలో చూసుకుంటే మీరు లేబర్ లాస్ చూసారనుకోండి, చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ కాంపెన్సేషన్ యాక్టో లేకపోతే మినిమం వేజ్ యాక్టో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఒక వర్కర్కు ఏదైనా నేరం జరిగితే ఎంప్లాయర్ మీద కేసు వేస్తే పైసలలో రూపాయలలో పెనల్టీస్ ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో పైసలలో రూపీస్లలో టీ కూడా దొరకదు. మరి ఆ పనిష్మెంట్స్ అన్నీ ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిన పనిష్మెంట్స్ అట్లాగే ఉన్నాయి. దాన్ని ఎవ్వరు కూడా పార్లమెంట్ మార్చలేదు, చేర్చలేదు. సో మార్పులు కావాలి మన దేశంలో అని నా ఈ చిన్ని ప్రయత్నం. సార్ లేబర్ యాక్ట్ అంటే గుర్తొచ్చింది సార్. ఇప్పుడు ఏదైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు కార్మికులుగా వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వర్క్ అని చెప్పి అక్కడ కొంత వర్క్ ప్రెజర్ తోటి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అటువంటి కార్మికుల కోసం గల్ఫ్లలో ఏమైనా చట్టాలు ఉన్నాయా సార్ మన ఇండియా వాళ్ళని సేవ్ చేయడానికి? 100% గల్ఫ్లో కూడా చట్టాలు ఉన్నాయండి. ఈ గల్ఫ్లో చట్టాలు మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే అది కామన్ లా సిస్టమ్ కాదు, సివిల్ లా సిస్టమ్ కాదు, షారియత్ లాస్ అంటారు. షారియత్ లా అంటే ఏంటి? ముస్లిం లా. ఆ ముస్లిం లాస్ ఫాలో చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఖురాన్ షరీఫ్ను ఫాలో చేస్తారు. కానీ అక్కడ కూడా అర్హతలు ఉన్నాయి. ఎందుకు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అనేది యునైటెడ్ నేషన్స్లో ఒక విభాగం. వాళ్ళు అంతర్జాతీయంగా లేబర్ రైట్స్ అనేది కొన్ని మూమెంట్స్ జరిగాయి ప్రపంచంలో. ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, రెండో యుద్ధం జరిగిన తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్థాపన చేసి వాళ్ళు లేబర్ లాస్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. అందరికీ కూడా ఈ వర్కర్స్ అందరికి కూడా మినిమం వేజెస్ అనేటివి, వాళ్ళకు వర్కర్స్ కాంపెన్సేషన్ అని, వాళ్ళకు ఇన్సూరెన్స్లు అని, వర్కింగ్ కండిషన్స్ అని పెట్టారు వాళ్ళు. ఈవెన్ గల్ఫ్లో కూడా అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వర్తిస్తాయి గల్ఫ్లో కూడా. కానీ ఇంప్లిమెంటేషన్ అవుతుంటే ఎందుకు సార్ మన కార్మికులంతా సంవత్సర కాలంగా అక్కడ వేలాది మంది అంటే మళ్ళీ మన దేశానికి రావడానికి అనేక రకాల ఇన్స్ట్రక్షన్స్, ఇబ్బందులు జరుగుతున్నాయి కదా. అటువంటి వాళ్ళ కోసం మన ఇండియాలో కానీ అంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లాంటివి ఏమి ఉండవా సార్ లేబర్ యాక్ట్కి సంబంధించి? అలాంటిది ఏం లేదండి. నార్మల్గా మన వాళ్ళు లేబర్స్ వెళ్తారు కదా, బ్లూ కాలర్ వర్కర్స్ ఈ మిడిల్ ఈస్ట్కు, ఈ ముస్లిం కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఎంప్లాయర్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఆ ఎంప్లాయర్ దగ్గర పని చేయరు వాళ్ళు, వదిలేసి వేరే ఎంప్లాయర్ దగ్గర వెళ్తారు. అంటే
వర్కింగ్ కండిషన్స్ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే ఏదైతే జీతాలు వీళ్ళు ఒప్పుకున్నారో వాళ్ళు ఇవ్వకపోవచ్చు, అక్కడ ఎంప్లాయర్ ఇబ్బందులు కూడా పెడుతుండొచ్చు, అంటే స్లేవరీ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు మారుతారు. మారిపోతే ఇంకొక ఎంప్లాయర్ వాడు స్పాన్సర్ చెయ్యడు వీళ్ళని. అందుకని అక్కడే దాని వాళ్ళను కలివేలి అంటారు. అంటే వాళ్ళు ఇల్లీగల్గా ఉండిపోతారు. మన వర్కర్స్, మన ఆడవాళ్ళు కూడా, డొమెస్టిక్ వర్కర్స్ కూడా అక్కడ వెళ్ళిపోయి ఉండిపోతారు. కొన్ని సంవత్సరాలు ఉండిపోతారు అక్కడ. మళ్ళీ ఎగ్జిట్ కావాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉండదు విమానం ఎక్కడానికి. అందుకని వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి, కొంతమంది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో కూడా మగ్గిపోయి ఉన్నారు. సో వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఆ దేశస్తులు అసైలం అనేది ఇవ్వాలి. కొన్నిసార్లు వాళ్ళు అసైలం ఇస్తే బయటికి వచ్చి అప్పుడు ఇండియాకు వస్తారు కొన్ని పెనల్టీస్ కట్టి. మనకేంటంటే ఇక్కడ కూర్చొని మా కుటుంబం వాళ్ళు అక్కడి నుంచి రాలేకపోతున్నారు, వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు అంటారు, కానీ వీళ్ళకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇండియన్ లాయర్స్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడానికి లేదు. అక్కడ లోకల్ లాయర్స్ను హైర్ చేయాలి. అక్కడ లోకల్ లాయర్స్ అంతా అరబిక్ మాట్లాడతారు, లా అంతా అరబ్లో ఉంటుంది. సో మరి ఆ లాయర్స్ని పెట్టుకొని అరబ్ కోర్ట్స్లలో, వాళ్ళ కోర్ట్స్లలో వెళ్ళాలంటే కొద్దిగా కష్టమైన పరిస్థితి. అందుకని మన వాళ్ళు అక్కడ జైళ్ళలో మగ్గిపోయి ఉండి వాళ్ళు కొన్నిసార్లు బయట దొంగగా పనిచేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి వస్తారు. అది ఏంటంటే బికాస్ కామన్ లా సిస్టమ్ కాదు కనుక, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లెక్క యూరోప్ లాగా కాదు కనుక, వాళ్ళు ముస్లింలా కనుక మనకు ఆ షారియత్ లా మనం వెళ్ళి తెలుసుకోలేం, చేయలేం. అందుకని మన లాయర్సే కానీ, ఇంగ్లీష్ లాయర్సే కానీ, అమెరికన్ లాయర్సే కానీ ఎవరు కూడా రిప్రజెంట్ చేయడానికి ఉండదు. ఆ కోర్టుకు వెళ్ళి కూడా తెలుసుకోవడానికి ఉండదు మనం. అందుకే వాళ్ళ సిస్టమ్ త్రూ వాళ్ళ ద్వారాగానే వెళ్ళాలి. అందుకే చాలామంది అక్కడ ఉంది. సార్ మీరు ఇంటర్నేషనల్ లాయర్ కాబట్టి, అంటే అక్కడ ఇంటర్నేషనల్ లాయర్గా మనం పేరు ప్రఖ్యాతులు కావాలంటే ఆ దేశాలలో సభ్యత్వాలు కావాల్సిందేనా సార్? సభ్యత్వం ఉండాలండి. అక్కడ పరీక్షలు పాస్ అవ్వాలి, అక్కడ లా చదువుకోవాలి, అక్కడ మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, ఆఫీసులు ఉండాలి. మళ్ళీ మీకు సూపర్వైజింగ్ అటార్నీసు లేకపోతే సూపర్వైజింగ్ బ్యారిస్టర్స్, సొలిసిటర్స్ ఉంటారు, వాళ్ళ కిందనే పని చేయాలి. తర్వాత మీకు ఒక 7 సంవత్సరాలు టు 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు సొంతంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ పౌరసత్వం కూడా ఉండాలి. మీ దగ్గర ఎలాంటి క్లయింట్స్ వస్తుంటారు సార్? ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు? క్లయింట్స్ అంటే ఇంటర్నేషనల్ పరంగా ఎలాంటి క్లయింట్స్ వస్తుంటారు మీ దగ్గర? మన దగ్గర ఫస్ట్ ఇప్పుడు మనం ఇమిగ్రెంట్స్ కదండి. ఇప్పుడు నేను ఒక ఇమిగ్రెంట్నే. నా దగ్గరికి వైట్ అమెరికన్ రాడు, వైట్ ఇంగ్లీష్ వాడు రాడు. మన దగ్గరికి ఎవరు వస్తారు? ఆఫ్రికన్స్, బ్లాక్స్ వస్తారు, స్పానిష్ వాళ్ళు వస్తారు, ఇండియన్స్ వస్తారు, బంగ్లాదేశీ, పాకిస్తానీ, వీళ్ళు మన దేశస్తులు, లేకపోతే ఫారినర్స్ వస్తారు, ఫిలిపినోస్, మన లాంటి ఫారినర్స్ వస్తారు. వాళ్ళకు మొదటి సమస్య ఏముంటుంది? వీసా సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఇమిగ్రేషన్ సమస్యలతో వస్తారు. అది పెద్ద ఎత్తున వాళ్ళు వస్తారు మన దగ్గరికి. రెండోది ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు గ్రీన్ కార్డులు అవి వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. మరి ఇల్లు కొనుక్కోవడానికి లాయర్ దగ్గర రావాలి. ఇల్లు అమ్మాలన్నా రావాలి, ఇల్లు కొనాలన్నా రావాలి. సో దాన్ని రియల్ ఎస్టేట్ లా అంటారు. మూడోది, కొన్నిసార్లు ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు చేసుకొని వస్తారు భార్యాభర్తలు. అక్కడికి వచ్చి స్టూడెంట్ వీసాలోనో, H1B వీసాలో, వర్క్ వీసాలో ఉండి గ్రీన్ కార్డు రాకముందు గొడవలు అవుతాయి, భార్యాభర్త సంబంధించిన ఇబ్బందులు. అలాంటి కేసులు చాలా వస్తాయి, డొమెస్టిక్ రిలేషన్షిప్. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత వ్యాపారం పెట్టుకోవాలనుకుంటారు, కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటారు. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్స్, కంపెనీకి సంబంధించిన కంపెనీలో సంబంధించిన వ్యవహారాలు వస్తారు. ఐదోది ఏంటంటే, చాలాసార్లు మన వాళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, ఇండియాలో ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, దేశ విదేశాలలో ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే దానికోసం మా దగ్గరకు వస్తారు. ఇది ఐదోది. ఆరోది ఏంటంటే, చాలామంది ఇక్కడి నుంచి బయట దేశాల నుంచి అక్కడికి గూడ్స్ సప్లై చేస్తారు. సప్లై చేస్తే వాళ్ళు డబ్బులు వీళ్ళకి ఇవ్వరు. మన భారతదేశంలో ఉన్న ఎక్స్పోర్టర్స్కి డబ్బులు రావు, ఎందుకంటే వాళ్ళు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తారు. చేస్తే మరి డబ్బులు రావంటే మరి వాళ్ళ మీద ఎక్కడ కేసు వేయాలి? అలాంటి కేసులు కూడా వస్తాయి, ఇంటర్నేషనల్ లా డిస్ప్యూట్స్ ఇవన్నీ. దీనికి సంబంధించింది కాకుండా రెండు దేశాల మధ్యన పని మన దగ్గరికి రాదు. అది ఏమంటారు అంటే పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారు. దేశాల మధ్యన ఏదైనా గొడవలు అయితే ఆ దేశం సంబంధించిన గవర్నమెంట్లో పనిచేసే లాయర్లే ఇంటర్నేషనల్ కోర్టుకి, ICJకి వెళ్ళి ఆర్గ్యూ చేస్తారు. సో అలాంటి కేసులు మా దగ్గర రావు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ ఆ కేసులు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటైమ్ జ్యూరిస్డిక్షన్, షిప్ వస్తుంది, సీజ్ చేశారు కస్టమ్స్లో, అలాంటి కేసులు వస్తాయి. కొన్నిసార్లు మీరు ట్రేడ్ మార్క్ ప్యాటర్న్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారు, అలాంటి పనులు వస్తాయి. సో ఇవన్నీ కూడా చేస్తాం మేము. ఆస్ట్రేలియాలో, అమెరికాలో, కెనడాలో, ఇండియాలో, ఎన్ని కంట్రీస్లో చేస్తాను నేను.